హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంట్లోనే చక్కగా బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్ పోసి దాంట్లో వేసుకోవాలి. ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా కట్ చేసిన తర్వాత కరివేపాకు కూడా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత తొందరగా సాల్ట్ యాడ్ చేసుకుంటే అంత బాగా కుక్ అవుతుంది ఆనియన్స్. అలాగే పసుపు, అల్లం పేస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే చిల్లీ పౌడరు, రుచికి సరిపడ కారం, మీరు ఎంత తింటారో అంత చూసుకొని సరిగ్గా వేసుకోవాలి. మొత్తం ఈ ముద్దలా అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేశాక చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే దగ్గరకు అవుతుంది. తర్వాత ధనియాల పొడి ఇంకా మటన్ మసాలా వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ బోటి ఈ విధంగా కడిగి వేసుకోవాలి. మనకు దాంతోపాటు కొంచెం మటన్ కూడా ఇచ్చాడు డాడీ, తెలిసిన చేప అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను వాటర్ వేయలేదు, కానీ వాటర్ ఈ విధంగా వచ్చేసాయి. అందులోనే వాటర్ ఉంటుంది అన్నమాట, కడిగేటప్పుడు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇంకా యాడ్ చేసుకొని మొత్తం కలిపి ఈ విధంగా కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ అయ్యాక ఒకసారి తీసి ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలి. సో టోటల్ 5 విజిల్స్ అయ్యేసరికి చక్కగా ఉడికిపోయి సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ for more videos.